ఫస్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ ఆసియా 20 సంపన్న కుటుంబాల జాబితాలో టాప్లో నిలిచినది ఎవరు? చూడండి, బ్లూంబర్గ్ 20 సంపన్న కుటుంబాల జాబితాను, ఆసియా ఖండంలోని 20 సంపన్న కుటుంబాల జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్లో ఉన్నటువంటి టాప్ 4 మీరు నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆసియా ఖండంలో సంపన్న కుటుంబం ఏదంటే ముఖేష్ అంబానీ కుటుంబమే. ముఖేష్ అంబానీ కుటుంబం $90.5 బిలియన్ ముఖేష్ అంబానీ కుటుంబం టాప్లో ఉంది. $90.5 బిలియన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. $90.5 బిలియన్. తర్వాత స్థానంలో థాయిలాండ్కు చెందినటువంటి చిరవనోంట్ కుటుంబం. మూడవ స్థానంలో థర్డ్ ర్యాంక్లో ఏది ఉందంటే కనుక ఇండోనేషియాకు చెందిన హట్టోనో. నాలుగవ స్థానంలో మన భారతదేశానికి చెందినటువంటి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అనమాట. ఈ టాప్ 4 నోట్ చేసుకోవాలి. ముఖేష్ అంబానీ కుటుంబము, చిరవనోంట్ కుటుంబము, హట్టోనో కుటుంబము, షాపూర్జీ పల్లోంజీ కుటుంబం. ఈ 20 సంపన్న కుటుంబాల్లో మన భారతదేశానికి చెందిన కుటుంబాలు ఏకంగా 6 నిలిచాయి. 6 ఉన్నాయి. 6 నోట్ చేసుకోండి వరుసగా. మన ఇండియాకు సంబంధించి 6 నోట్ చేసుకోండి. ఫస్ట్ ముఖేష్ అంబానీ కుటుంబం, 2 షాపూర్జీ పల్లోంజీ కుటుంబం, 3 ఓపీ జిందాల్ కుటుంబం, 4 కుమార మంగళం బిర్లా కుటుంబం, 5 రాహుల్ బజాజ్ కుటుంబం, 6 రాహుల్ బజాజ్ కుటుంబం. తర్వాత 6 వచ్చేసి హిందాల్ గ్రూప్ కుటుంబం అనమాట. ఇట్లా భారతదేశానికి సంబంధించి 6 కుటుంబాల నుంచి 6 నేను చెప్పాను, నోట్ చేసుకోండి. ఆసియా ఖండంలో వీటి ర్యాంకులు చూస్తే కనుక ముఖేష్ అంబానీ కుటుంబం ఆసియా ఖండంలో ఫస్ట్, షాపూర్జీ పల్లోంజీ కుటుంబం వచ్చేసి 4వ ర్యాంకు, ఓపీ జిందాల్ కుటుంబం వచ్చేసి 7వ ర్యాంకు, కుమార మంగళం బిర్లా కుటుంబం వచ్చేసి 9వ ర్యాంకు, రాహుల్ బజాజ్ కుటుంబం వచ్చేసి 13వ ర్యాంకు 13. ఇంకా జిందాల్ గ్రూప్ వచ్చేసి మనకి 18వ ర్యాంక్ అనమాట. 18వ ర్యాంకు ఇదనమాట. చాలా ఇంపార్టెంట్ బ్లూంబర్గ్ జాబితా, ఆసియా ఖండంలోని 20 సంపన్న కుటుంబాల జాబితా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఫోర్బ్స్ అత్యంత కుబేర్ల జాబితాను రిలీజ్ చేసింది మనందరి దేశం. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా. టాప్ 4 ఎవరెవరు ఉన్నారు? టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వనౌతు దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? అంటే కనుక ఇక్కడ ఆన్సర్ జోతం నాపట్. ఇది వరకు మనం నిన్నటి క్లాస్లో చెప్పాం. రొమేనియా న్యూ ప్రెసిడెంట్. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. రొమేనియా న్యూ ప్రెసిడెంట్. చూడండి, వనౌతు నూతన ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరంటే కనుక జోతం నాపట్ అనమాట. వనౌతు రాజధాని పోర్ట్ విలా. వనౌతు దేశ కరెన్సీ వతు. వనౌతు దేశ భాష ఇంగ్లీష్. వనౌతు దేశ ప్రెసిడెంట్ ఉరో బరవు. వనౌతు దేశానికి నూతన ప్రధానమంత్రి ఇప్పుడు న్యూ ప్రైమ్ మినిస్టర్ జోతం నాపట్. థర్డ్ క్వశ్చన్, క్రింది ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడినది? చూడండి, ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారో మనందరికీ తెలిసే ఉంటుంది. మణిపూర్ రాష్ట్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, మణిపూర్లో ఈ కుకీలకు మొయితీలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అల్లర్లను తగ్గించడానికి దానిపైన కమిటీ కూడా వేయడం జరిగిందనమాట. ఓకేనా.
మనందరికీ తెలుసు అజయ్ లంబా నేతృత్వంలో కమిటీ వేశారు. అజయ్ లంబా నేతృత్వంలో కమిటీ వేశారని మనకు తెలుసు. అయినప్పటికీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అల్లర్లు తగ్గడంలే. ఆ క్రమంలో భాగంగా మణిపూర్ ముఖ్యమంత్రిగా బిరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం కూడా మనకు తెలుసు. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ రాజీనామా చేశాడని. కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన లేని సందర్భంగా అక్కడ ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. కాబట్టి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. కాబట్టి అక్కడ గవర్నర్, ఇప్పుడు ఆ గవర్నర్ అక్కడంతా కూడా ఆ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు రాజీనామా చేశాడు, అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. కాబట్టి రాష్ట్రపతి నియమించబడిన గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్రంలో ఆ గవర్నర్ మొత్తం ఆ విషయాలను కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ గవర్నర్గా ఎవరున్నారు? అజయ్ కుమార్ భల్లా. మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా ఇప్పుడు ఎవరున్నారంటే అజయ్ కుమార్ భల్లా ఉన్నారు. మణిపూర్లో ఇది 11వసారి రాష్ట్రపతి పాలన. భారతదేశంలో ఇంతవరకు ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏదంటే మణిపూరే. గతంలో ఉత్తరప్రదేశ్ ఉండేది 10 సార్లు, ఇప్పుడు మణిపూర్ ఏకంగా 11 సార్లు అన్నమాట. కాబట్టి అత్యధికంగా ఏ రాష్ట్రం అంటే మణిపూర్. అసలు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించలేదు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించలేదు. మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో అంటే పంజాబ్లో 1951లో 1951లో పంజాబ్ అనమాట, గుర్తుంచుకోవాలి. 1951లో పంజాబ్లో మొదటిసారి రాష్ట్రపతి పాలన. ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన ఎక్కడ అంటాడు? ఎక్కువ కాలం ఎక్కడ అంటే ఎక్కువ కాలం కూడా పంజాబ్లో అత్యధిక కాలం ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించారు. ఎక్కువ సార్లు మణిపూరు, ఎక్కువ కాలం పంజాబ్. అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించింది కర్ణాటకలో. అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించింది ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలో. తెలుగు రాష్ట్రాల విషయాలకు వస్తే కనుక 3 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు 1954లో అప్పుడు మద్యపాన నిషేధ కారణం చేత టంగుటూరి ప్రకాశం పంతులు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వచ్చింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1973లో పివి నరసింహారావు రాజీనామా చేయడం వల్ల జై ఆంధ్ర ఉద్యమాల కారణం చేత పివి నరసింహారావు రాజీనామా చేయడం వల్ల జై ఆంధ్ర ఉద్యమాల కారణం చేత అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది రెండవసారి. మళ్ళీ మనందరికీ తెలుసు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు 2014లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం జరిగిందనమాట. అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇక్కడ 1954, 1973, 2014, టంగుటూరి ప్రకాశం పంతులు, పివి నరసింహారావు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మద్యపాన నిషేధం, జయాంధ్ర ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం. ఈ కారణాల చేత మనకు రాష్ట్రపతి పాలన తెలుగు రాష్ట్రాల్లో రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన విషయం. రాష్ట్రపతి పాలన గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 356 గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4. అజ్మీర్లోని ఏ భవనం పేరును మహర్షి దయానంద విశ్రాంతి భవన్గా మార్చారు? చూడండి, అజ్మీర్లోని ఏ భవనం పేరు? అజ్మీర్ అంటే రాజస్థాన్లో అజ్మీర్లో ఏ భవనం పేరును మార్చారంటే కనుక కింగ్ ఎడ్వర్డ్. 113 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భవనం అన్నమాట. ఈ పేరు ఉన్నటువంటి భవనం కింగ్ ఎడ్వర్డ్ భవనం అన్నమాట. అది ఆ పేరుని ఇప్పుడు ఏం చేశారు మన గవర్నమెంట్ అంటే కనుక ఏ పేరుగా మార్చారంటే కనుక స్వామి దయానంద ఉన్నాడు కదా, మహర్షి దయానంద విశ్రాంతి భవన్ అన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్ పేర్ల మార్పులు ఈ మధ్య మనం చూస్తున్నాం. ఇరాన్ రాజధాని టెహ్రాను, వారి రాజధాని కూడా మార్చుతున్నారు మాక్రాన్గా. ఆ నిర్ణయం తీసుకుంది ఇరాన్ గవర్నమెంట్. టెహ్రాన్ను మాక్రాన్గా. అదేవిధంగా రీసెంట్గా మన అందరికీ తెలుసు పోర్ట్ విలియమ్స్, కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ పేరును విజయదుర్గంగా నామకరణం చేయడం జరిగిందనమాట. ఇట్లా పేర్లు మార్పులు మనము చూసుకుంటూ రావాలి. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో ఎన్నో వాళ్ళందరూ కూడా పేర్లు మార్చేసినారనమాట మన దేశంలోని గతంలో ఉన్నటువంటి పేర్లను. కాబట్టి ఇప్పుడు మనం వాటిని ఏం చేసుకోవాలంటే కనుక వాళ్ళని తిరిగి మన పేర్లను మనకు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అవి గుర్తించుకుంటూ రావాలి మీరందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. పేపర్ స్ట్రాల వాడకం నిషేధం విధించిన దేశం ఏది?
చూడండి, పేపర్ స్ట్రాలను వాడకం నిషేధం విధించిన దేశం ఏదంటే అమెరికా. మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొన్ని. అందులో ఒకటి పేపర్ స్ట్రాల వాడకం నిషేధం. గతంలో మనకి ప్లాస్టిక్ స్ట్రాల వాడకం నిషేధం విధించబడింది అన్నమాట ఈ దేశంలో. కాబట్టి ప్లాస్టిక్ స్ట్రాల నిషేధం విధించబడి ఈ కాగితపు స్ట్రాల అందుబాటులోకి వచ్చాయి గతంలో, గత ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇతనంటే కనుక ఈ కాగితపు స్ట్రాల వాడకాన్ని నిషేధిస్తూ ఉన్నాడు అనమాట. బలవంతంగా ఆ రోజుల్లో మనం ప్లాస్టిక్ స్ట్రాలను వాడకాన్ని నిషేధం చేసి వీని వాడమని బలవంతం చేస్తున్నారు. కాబట్టి బలవంతపు నిషేధం వద్దు, ఓకేనా. కాబట్టి కాగితపు స్ట్రాలకే మనం నిషేధం విధిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. యథావిధిగా ఇదివరకు ఎలాగైతే ప్లాస్టిక్ స్ట్రాలు వాడుకున్నారో అలా ప్లాస్టిక్ స్ట్రాలు వాడుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ప్లాస్టిక్ స్ట్రాల కంటే పేపర్ స్ట్రాల ఖరీదు చాలా ఖరీదైనవి అన్నమాట. పర్యావరణానికి తగ్గట్టుగా గత ప్రభుత్వం పేపర్ స్ట్రాల వాడకం అని అమల్లోకి తెచ్చిందనమాట. కానీ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్లాస్టిక్ స్ట్రాల వల్ల అని చెప్పేసి ఈ ఓకేనా కొత్తగా వచ్చినటువంటి ట్రంప్ ప్రభుత్వం సూచించడం జరుగుతుందన్నమాట. ఓవరాల్గా మనం తీసుకుంటే కనుక ఇప్పుడు అక్కడ పేపర్ స్ట్రాల వాడకం నిషేధం విధించబడింది, అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 6. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రం ఏది? దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో మనందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ వేశారు షమీం అఖ్తర్ నేతృత్వంలో. చాలా ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణపై వేసిన ఏకసభ్య కమిషన్. ఎవరు ఆ ఏకసభ్య కమిషన్లో ఆ వ్యక్తి అంటే కనుక షమీం అఖ్తర్ అనమాట. షమీం అఖ్తర్ నేతృత్వంలో వేసిన ఈ కమిషన్ తమ ప్రక్రియను పూర్తి చేసింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించిందంటే కనుక ఇప్పుడు తెలంగాణ. ఏ రాష్ట్రం? తెలంగాణ. చూడండి, 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా. పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ కేసులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఆ క్రమంలో ఆ ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ గవర్నమెంట్ 6 నెలల్లోనే ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేసిందనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్కు నేతృత్వం వహించేది ఎవరు? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ వేశారు కదా ఎస్సీ వర్గీకరణ పైన, దానికి నేతృత్వం వహించేది ఎవరు? ఇదివరకు మనం చెప్పాం, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. కాబట్టి ఆన్సర్ చేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లో భారతదేశ స్థానం ఎంత? సో ప్రపంచంలో అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లలో భారతదేశ స్థానం ఎంత అంటే కనుక ఆన్సర్ 7వ స్థానం. ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 బ్రిటన్, 4 ఇజ్రాయెల్. ఫస్ట్ అమెరికా, 2 చైనా, 3 బ్రిటన్, 4 ఇజ్రాయెల్. అమెరికాలో 5,509 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు ఉన్నాయంట. అమెరికాలో 5,509 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు ఉంటే భారతదేశంలో 338 స్టార్టప్లు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వి. కృత్రిమ మేధ స్టార్టప్ కంపెనీలు అనమాట. కృత్రిమ మేధ స్టార్టప్ సంస్థలు భారతదేశంలో 338తో ఉన్నాయంట. దాంతో ఇప్పుడు అది 7వ స్థానంలో నిలిచింది భారతదేశం. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, 3 బ్రిటన్, 4 ఇజ్రాయెల్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ నివేదికను వెల్లడించారనమాట. ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లు ఉంటాయి కదా, అక్కడ ఆ సంస్థల పరంగా 10 దేశాల జాబితాను రిలీజ్ చేసింది. ఆ 10 దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. భారతదేశం 7వ స్థానంలో ఉంది అనమాట. ప్రపంచం అంతా ఇప్పుడు మనమంతా మాట్లాడుకున్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ప్రపంచం అంతా కూడా ముందుకు పోయేది రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే, కృత్రిమ మేధా ద్వారానే. ఆర్థిక అభివృద్ధికి, సాంకేతికతకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో కీలకమైనదనమాట. సాంకేతికతకు కావచ్చు, ఆర్థిక అభివృద్ధికి కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకమైనది అవుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదొచ్చినా కూడా ఆ సమాచారాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 3 ఈ సంవత్సరం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 4 నెక్స్ట్ జరగబోయేది. ఎక్కడెక్కడ అనేది నేను నిన్న చెప్పాను.
ఈ సమ్మిట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 1, 2, 3, 4 ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడ జరగబోతున్నాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. డ్రగ్స్తో పట్టుబడిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిషేధిస్తూ ఏ గ్రామ పంచాయతీలో అమలు చేశారు? చూడండి, ఇక్కడ 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆప్షన్లో గత్వర్, రెండో ఆప్షన్లో ఔహర్. ఈ 2 గ్రామ పంచాయతీలు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయన్నమాట దేశంలో. గత్వరు, ఔహరు. ఆప్షన్ 3 ఆన్సర్ అనమాట ఇక్కడ 1, 2. ఇవి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బిలాస్పూర్ అనే జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు. హిమాచల్ ప్రదేశ్లో బిలాస్పూర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 2 కూడా గత్వరు, ఔహర్ అనమాట. ఇక్కడ చిట్టా అనే పేరుతో కల్తీ హెరాయిన్ ఉందంట. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే అక్కడ ఓకేనా, ఆ కుటుంబాలు ఉంటాయి కదా, ఆ ప్రాంత గ్రామ పంచాయతీలో ఉన్న కుటుంబాలు సంక్షేమ పథకాలు వాళ్ళకు నిలిపివేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎందుకు సంక్షేమ పథకాలు నిలిపేస్తారంటే డ్రగ్స్తో ఎవరైనా పట్టుబడితే, డ్రగ్స్ ఏదైతే ఉంటాయో వాటితో పట్టుబడితే కనుక అక్కడ ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం నుంచి అందుతాయి కదా సంక్షేమ పథకాలు, వాటిని నిలిపేస్తామని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఆ 2 గ్రామ పంచాయతీలు ఇప్పుడు వార్తల్లోనే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మంచి విషయంతో. ఆ 2 గ్రామ పంచాయతీలు, ఒకటి గత్వరు, 2 ఔహరు. గత్వర్, ఔహర్ ఏ రాష్ట్రంలో? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. 9th క్వశ్చన్. ఏ దేశంలో హిందువుల మానవ హక్కులకు విఘాతం కలిగిందని యుఎన్ఓ తెలిపింది? ఇటీవల మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్ దేశంలో హిందువుల ఇళ్లలోకి చొరబడి, బంగ్లాదేశీయులు హిందువుల ఇళ్లలోకి చొరబడి అక్కడ హిందువుల ఇళ్ళు అంటే ముఖ్యంగా భారతీయులే కదా, భారతీయుల ఇళ్ళు ఏవైతే ఉంటాయో ఆ హిందువుల ఇళ్ళలోకి చొరబడి అక్కడ చాలామందికి ఇబ్బందులు పెట్టడమే కాకుండా అక్కడ కొంతమందిని చంపేయడం కూడా జరిగింది. వారి యొక్క లోపలికి వెళ్ళి వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా వాళ్ళవి ఉంటాయి కదా, సామాన్లు ఇవన్నీ కూడా అవి కూడా దొంగలించుకొని తీసుకొని పోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా అక్కడ హిందువులకు సంబంధించి విఘాతం కలిగిందని చెప్పేసి ఐక్యరాజ్యసమితి ప్రకటించిందనమాట. మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశాన్ని ఆశ్రయించింది. అక్కడి నుంచి వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఆ విషయాలు అవి జరిగాయన్నమాట. యూనస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు అక్కడ. తాత్కాలికంగా అక్కడ ఎవరున్నారంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతూ యూనస్ ఉన్నాడు. షేక్ హసీనా స్థానంలో యూనస్ అనమాట. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎవరంటే కనుక మహమ్మద్ షెహబుద్దీన్. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మాత్రం అక్కడ మహమ్మద్ షెహబుద్దీన్. బంగ్లాదేశ్లో తాత్కాలికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఆయనే యూనస్ అనమాట. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, కరెన్సీ టాకా. బంగ్లాదేశ్ దేశ భాష బెంగాలీ. బంగ్లాదేశ్ జాతీయ నది జమున. బంగ్లాదేశ్ మన దేశంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుందన్నమాట. మిగతా అన్ని దేశాల కంటే ఎక్కువగా సరిహద్దు పంచుకునేది మనతో బంగ్లాదేశే. 4096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది. 15,200 కిలోమీటర్ల మేర 7 దేశాలు సరిహద్దు పంచుకుంటాయి, మనకు తెలుసు, జాగ్రఫీలో మనం చదువుకుంటాం. 15,200 కిలోమీటర్ల మేర 7 దేశాలు సరిహద్దు పంచుకుంటాయి. అందులో ఎక్కువగా బంగ్లాదేశ్తోనే మనకు సరిహద్దు ఉంటుంది. 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది బంగ్లాదేశ్తో. మన దేశంలో గంగా నది పుడుతుంది కదా, అది బంగ్లాదేశ్లోకి వెళ్తుందన్నమాట. కాబట్టి బంగ్లాదేశ్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్తో మనకు చాలా ముఖ్యంగా కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. 3 బిఘా సమస్య, మాతా బంగా, ఓకేనా, న్యూమూర్ దీవుల విషయంలో కావచ్చు. 3 బిఘా ఒక నది అనమాట, అది మాతా బంగా ఒక నది. ఇట్లాంటి విషయాల్లో కూడా మనకు సమస్యలు ఉన్నాయన్నమాట బంగ్లాదేశ్తో. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పుడు ఆ దేశం ఏర్పడడంలో చాలా కీలకంగా కొంతమంది నాయకులు ఉన్నారన్నమాట, స్వతంత్రం వాళ్ళకు తీసుకురావడంలో. అటువంటి కుటుంబాలకు ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ కేటాయించడం వల్లనే అక్కడ ఉద్యమాలు, ఆందోళనలు, గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఆ కుటుంబాలు ఉంటాయి కదా, స్వతంత్ర సమరయోధులు ఉంటారు కదా బంగ్లాదేశ్ సంబంధించి, ఆ దేశాన్ని తీసుకురావడంలో వారికి అక్కడ రిజర్వేషన్లు కేటాయించారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అవి ఎత్తేయమని చెప్పేసి అక్కడ గొడవలు చేస్తూ ఉన్నారనమాట. ఆ క్రమంలో అక్కడ ప్రభుత్వాలే దిగిపోయేటట్టుగా అంత గొడవలు జరిగాయి. ఓకేనా. మన దేశం ఇక్కడ ఆమెకు ఆశ్రయం ఇవ్వడం చేత మరింతగా హిందువులపైకి అక్కడ దాడులు చేశారనమాట అక్కడ బంగ్లాదేశ్లో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ జాతిపిత ఓకేనా షేక్ ముజబుర్ రెహమాన్ అనమాట. షేక్ ముజబుర్ రెహమాన్ కుమార్తెనే మన షేక్ హసీనా. షేక్ హసీనా అనమాట. అందుకే ఇటీవల మన దేశంలో కొంతమందికి మనం బంగ్లాదేశ్ వాళ్ళకి జడ్జీలకి శిక్షణ ఇస్తూ ఉన్నాం. దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే కనుక ఆ శిక్షణను కూడా రద్దు చేశారు.
ఎందుకంటే మనం షేక్ హసీనాని ఇక్కడనే ఆమెకు అండదండలుగా ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న యూఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ జడ్జీలకు మీరు ఇక్కడ ఏ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రద్దు చేసింది ఆ శిక్షణ అన్నమాట. అది కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ ఈ మధ్య వార్తల్లో ఉంది, మనకు బంగ్లాదేశ్కి మధ్య కొన్ని విషయాలలో. లాస్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ర్యాంక్ ఎంత? 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ర్యాంకులు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 18, తెలంగాణ ర్యాంక్ 26. ఫస్ట్ ఆప్షన్ 18, 26 అని చూడండి, ఇదే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ర్యాంక్ అనమాట. చూడండి, 38వ జాతీయ క్రీడలు మనందరికీ తెలుసు. 2025 జనవరి 28వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహించబడ్డాయి. 35 క్రీడలు, 37 టీములు, 10,000కు మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. 35 క్రీడలు, 37 టీములు, 10,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారన్నమాట. కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడలు మల్లకంబు మరియు యోగా. కొత్తగా ఏ క్రీడలు ప్రవేశపెట్టారు ఈ జాతీయ క్రీడలు అంటే కనుక మల్లకంబు, యోగా. ఇవి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించబడ్డాయి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వేదికగా నిలిచింది, ప్రధాన వేదికగా. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ నగరం. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఇవి ఎన్నవ జాతీయ క్రీడలు అంటే 38వవి. దీని యొక్క థీమ్ ఏమిటంటే కనుక సంకల్ప్ సే శిఖర్ తక్. సంకల్ప్ సే శిఖర్ తక్. సంకల్ప్ సే శిఖర్ తక్. మస్కట్ మౌలి. మౌలి అనేటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి. మౌలి అనేటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అనమాట. ఇదే మస్కట్ అనమాట. 38వ జాతీయ క్రీడల మస్కట్. 38వ జాతీయ క్రీడల మస్కట్ అనమాట, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అథ్లెట్ల తరపున ప్రమాణ స్వీకారం చేసింది ఎవరంటే లక్ష్యసేన్. బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేను 38వ జాతీయ క్రీడల్లో అథ్లెట్ల ప్రమాణం చేశాడు. లక్ష్యసేన్ పేరు మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటిని ప్రారంభించాడు ఈ సంవత్సరం. ముగింపు రోజున ఫిబ్రవరి 14వ తారీఖున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించడం జరిగింది. తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చివరి రోజు హోంమంత్రి అమిత్ షా అనమాట. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా గుర్తుంచుకోవాలి, ఈ జాతీయ క్రీడలు ఎవరు నిర్వహిస్తారంటే కనుక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తారు. ఇప్పుడు ఎవరు మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలంటే పిటి ఉషా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయంటే గోవాలో జరిగాయి. 36వ జాతీయ క్రీడలు వచ్చి గుజరాత్లో నిర్వహించబడ్డాయి. 36 గుజరాత్, 37 గోవా, 38 ఇప్పుడు ఉత్తరాఖండ్. 39వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 39వ జాతీయ క్రీడలు 2027, 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి అన్నమాట. ఇవి 2027లో ఎక్కడ నిర్వహించబడతాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. మొదటి జాతీయ క్రీడలు 1924లో పంజాబ్లోని లాహోర్లో నిర్వహించబడ్డాయి. మొదటి జాతీయ క్రీడలు పంజాబ్లోని లాహోర్లో నిర్వహించబడ్డాయి. పంజాబ్లోని లాహోర్లో మొదటి జాతీయ క్రీడలు నిర్వహించబడ్డాయి. ఈ జాతీయ క్రీడల్లో మనకు టాప్ 4 ర్యాంక్ చూస్తే కనుక ఫస్ట్ సర్వీసెస్ జట్టు, 2 మహారాష్ట్ర, 3 హర్యానా, 4 మధ్యప్రదేశ్. సర్వీసెస్ జట్టు ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2వ ప్లేస్లో మహారాష్ట్ర, 3వ ప్లేస్లో హర్యానా, 4వ ప్లేస్లో మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం. మన ఆంధ్రప్రదేశ్ మెడల్స్ చూస్తే కనుక 7 గోల్డ్, 1 సిల్వరు, 6 బ్రాంజు. 7 గోల్డ్, 1 సిల్వరు, 6 బ్రాంజ్, టోటల్ 14 మెడల్స్ అనమాట. 14 మెడల్స్ అనమాట. మెడల్స్ 14, ర్యాంకు 18. మన తెలంగాణ విషయానికి వస్తే కనుక తెలంగాణ చూస్తే కనుక 3 గోల్డ్, 3 సిల్వరు, 12 బ్రాంజ్. 3 గోల్డ్, 3 సిల్వరు, 12 బ్రాంజ్ అనమాట. టోటల్ 18 మెడల్స్ అనమాట. 18 మెడల్స్ అంతే కదా, 18 మెడల్సే కదా. 18 మెడల్స్, ర్యాంక్ వచ్చేసి 26 అనమాట. ఇవి తెలంగాణకు సంబంధించిన విషయం. కాబట్టి 38వ జాతీయ క్రీడలు చూసుకోవాలి. తక్కువ మందే ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి అవి ఎవరెవరికి వచ్చాయనే లిస్ట్ కూడా మనం సేకరించుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 38వ జాతీయ క్రీడలు ఎన్ని క్రీడలు? 35 క్రీడలు, 37 టీములు, 10,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. కానీ ఎవరికైనా సరే ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, అదేవిధంగా హిస్టరీ, కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ కావాలనుకున్నా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 8186
86006848. డైరెక్ట్గా ఎవరు ఫోన్పే చేయొద్దండి. ముందు నా నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కొని తర్వాతనే మీరు అమౌంట్ పంపించండి. ఓకేనా? రైట్. 8186006848 అనమాట.